మ్మ్. ఇదేంటి నాకు ఫోన్ చేస్తుంది. హలో. హాయ్ డార్లింగ్. నేను కాల్ చేయాల్సింది నువ్వు చేసావు. నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ రెడీ చేశాను. ఏంటి డాక్యుమెంట్స్ రెడీ అయిపోయాయా? ఈ మాత్రం భయం ఉండాలే మనమంటే. రోజు నువ్వు వస్తావు కదా, ఈసారి అలా కాదు. డేటింగ్ కి నేను నిన్ను తీసుకెళ్తాను ఇప్పుడు. అవునా? ఏంటి అసలు నువ్వేనా మాట్లాడేది? ఒక బ్యూటిఫుల్ స్పాట్ చెప్తా, అక్కడికి వచ్చి. అసలు నీలో ఈ కొత్త యాంగిల్ తట్టుకోలేకపోతున్నాను. ఓ, అడ్రస్ మెసేజ్ చేస్తా, వచ్చే. ఇమీడియట్ గా వచ్చేస్తా. బాయ్. ఓకే బాయ్. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఏంటి ఈ అడవిలో? ఏం కాదు, అలాగే ముందుకురా. సరే. ఎక్కడా? రా, ఇంకొంచెం ముందుకురా. ఇంకెక్కడా? అలాగే స్ట్రైట్ ముందుకొచ్చే. ఇంకెంత దూరం రావాలి? ఎక్కడా? ఏంటి ఇంకెంత లోపలికి రావాలి? అసలు ఎక్కడున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఏంటి? వస్తున్నా. ఇంకెంత దూరం? కొంచెం ముందుకురా, కొంచెం ముందుకురా. ఇంకా ఇంకా ఇంకొంచెం. నా వల్ల అవ్వట్లేదు. ఇంకెంత దూరం? కాళ్ళు వస్తున్నాయి. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. హే, వచ్చేసావా? డాక్యుమెంట్స్ ఏవి? తెచ్చాను, ఇదిగో. అన్నీ పక్కాగా ఉన్నాయి. మాట నిలబెట్టుకున్నావుగా. మరి ఇంకో మాట ఏంటి? హే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అవునా? ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా? రోజు నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు ఇవాళ. అవునా? ఇదేంటి రొమాంటిక్ యాంగిల్. అవునా? వినపడుతుందా? నువ్వు లేకుండా అసలు ఉండలేకపోతున్నాను తెలుసా? చాలా బాగున్నావు. అదేంటి అప్పుడే లేచావు? ఏం చేసావే? రే పిచ్చి కుక్క, నన్నెంత టార్చర్ చేసావురా? దానికన్నా ఎక్కువ టార్చర్ నువ్వు అనుభవించాలిరా. వస్తే ఏంటి అది? ఏం చేసావే? ఈ బాధ భరించలేకపోతున్నాను. నాకేదో జరుగుతుందనే డౌట్ వచ్చి సీసీ కెమెరాస్ అరేంజ్ చేశాను. సీక్రెట్గా నా ఫోన్లో చూశాను. మా ఆవిడ ప్రాబ్లం అర్థం చేసుకున్నాను. మా ఆవిడ చేతనే చంపించాను.
ఈ రోజుతో మన పాప ప్రక్షాళన అయిపోయింది. ఎంతో హ్యాపీగా ఉన్నాను, ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. ఏవండి, మీలాంటి భర్త దొరకడం నేను చాలా అదృష్టవంతురాలండి. దేవుడు ఉన్నాడు.